హాయ్ ఫ్రెండ్స్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు అల్లు అర్జున్ల మధ్య వివాదం అయితే రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. కాంగ్రెస్ పెద్దలు ఎలాగైనా ఈ కేసులో అల్లు అర్జున్ గారికి శిక్ష పడేలా చేయాలని అయితే గట్టి పట్టుదల అయితే ఉన్నారని మనకైతే చూస్తుంటే అర్థమవుతుంది. మరి అల్లు అర్జున్ గారి లీగల్ టీం కూడా గట్టిగా అయితే ఆయన వైపు నుంచి ప్రయత్నాలు చేస్తుంది. కానీ అల్లు అర్జున్ గారి లీగల్ టైం ఎంత ప్రయత్నించినా ఆయనకు స్టేషన్లో కానీ కోర్టు బయట కానీ ఆయనకు తోడు ఉంటారు. కానీ కాంగ్రెస్ పెద్దలను కలిసి కేసు యొక్క తీవ్రతను తగ్గించడానికైతే వాళ్ళకు ప్రయత్నించడానికి ఎటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి అవకాశం అయితే ఆయన లీగల్ టీంపు ఇవ్వరు. కానీ సినీ ఇండస్ట్రీ తరఫున ఎవరైనా వెళ్తుంటే మన దిల్రాజు గారు ఒకవేళ వెళ్ళినా ఆయన కాంగ్రెస్ పెద్దలతో ఏం మాట్లాడినా ఆయన సినిమాల యొక్క ప్రమోషన్లు మరియు టికెట్ల హైక్ల గురించి మాత్రమే ప్రస్తావిస్తారు. ఆ ఇష్యూను మాత్రమే క్లోజ్ చేస్తారు. అల్లు అర్జున్ గారి వివాదాన్ని అయితే వాళ్ళ దగ్గర ప్రస్తావించే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. మరి ఎలా అల్లు అర్జున్ గారి తరపు నుంచి రాయబారం జరపడానికి కానీ ఆ కేసు యొక్క తీవ్రతను తగ్గించడానికి కానీ ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మనకు అందరు చూపు వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారి ముందే ఉంటుంది. ఇంత రచ్చ జరిగిన చిరంజీవి గారు అయితే ఈ వివాదంపై అసలు స్పందించలేదు, అల్లు అర్జున్కు మద్దతు తెలపలేదు అని అయితే కొంతమంది అనుకుంటుంటున్నారు. మనం కూడా ఈ క్వశ్చన్ మీద ఈ విషయం మీద అయితే కాస్త డౌట్ అయితే అందరికీ వచ్చి ఉంటుంది. అసలు చిరంజీవి గారి విషయంపై ఎందుకు స్పందించలేదు, అల్లు అర్జున్ గారికి ఎందుకు మద్దతునివ్వలేదు అని అయితే మనం ప్రత్యేకంగా బుర్రలు బద్దలు కట్టుకొని ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్. ఎందుకంటే ముందుగా చిరంజీవి గారు అయితే అల్లు అర్జున్ గారిని పోలీసు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇంటికి అయితే వెళ్ళారు. తర్వాత మరుసటి రోజు అల్లు అర్జున్ గారు కూడా మర్యాదకరంగా చిరంజీవి గారికి భేటీగా అయితే అయ్యారు, ఇంటికి వెళ్ళి. ఆ తర్వాత చిరంజీవి గారు అయితే బహిరంగంగా ఈ విషయంపై ఎటువంటి కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ చిరంజీవి గారు ఈ విషయంపై అల్లు అర్జున్కు మద్దతుగా మాట్లాడితే జరిగేది ఏంటి అయితే అప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మొన్నటి వరకు వీళ్ళ ఫ్యామిలీల మధ్య ఏవో వివాదాలు ఉన్నాయి అనుకొని బిల్డప్ ఇచ్చారు. అందులో ప్రేక్షకులను అభిమానులు అయితే పిచ్చోళ్ళని చేశారు. ఇప్పుడు కేవలం అల్లు అర్జున్ గారికి చిన్న ప్రాబ్లం రాగానే చూడండి ఎలా మాట్లాడుతున్నారు. ఆయన తరపున వకాల్తా పుచ్చుకొని ఇలా అంటున్నారు. అసలు బాధిత కుటుంబాన్ని ఎందుకు ఆయన పరామర్శించలేదు, వాళ్ళకు సహాయం చేయకుండానే అల్లు అర్జున్కు మద్దతు ఇస్తున్నారని అయితే చాలామంది తప్పుగా చిరంజీవి గారిని అనుకునే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా అలాగే చాలామంది అనుకుంటారు. సరే, అల్లు అర్జున్ గారు మద్దతుగా ఇవ్వలేదు. ఒకవేళ ఇంటర్నెట్గా మద్దతు ఇచ్చిండొచ్చేమో ఫోన్లో మాట్లాడడం చెప్తే మనకు అది విషయం తెలియదు. ఒకవేళ బాధిత కుటుంబానికి కలిసి వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ఆ వైపు నుంచి కేసు యొక్క తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది కదా అయితే మీరు అనుకోవచ్చు. ఒకవేళ చిరంజీవి గారు అంతకుముందే వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి సినీ ఇండస్ట్రీ తరఫున ఎవరికి తప్పలేదని అయితే చెప్పినారనుకోండి, అప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, అల్లు అర్జున్ గారి అభిమానులు కానీ వాళ్ళకు మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ కేవలం అల్లు అర్జున్ గారికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఈ కేసుని ఇంకా పెద్ద చేయడానికి ప్రయత్నించారని అయితే అనుకునే అవకాశం అయితే ఉంది. దాంతో చిరంజీవి గారు ఈ ఇష్యూలో ఎటువైపు చెప్పకుండా మౌనంగా అయితే ఉన్నారు. దీనికి కారణం కూడా ఏం లేదు, ఇక డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దీనికి కారణం కూడా అల్లు అర్జున్ గారు. ఎందుకంటే మొన్నటి వరకు అల్లు అర్జున్ గారు అయితే మెగా ఫ్యామిలీకి వచ్చేసి చాలా వ్యతిరేకంగా అయితే ఉన్నట్టయితే కనిపించారు. ఎక్కడ కూడా వాళ్ళ పేరును ఉపయోగించుకోలేదు. అలాగే కేసులో కూడా ఆయన అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇరుక్కున్నారు. కాబట్టి ఆయన కూడా ఒంటరి పోరాటమే చేశారు. మద్దతు కూడా ఆయన తీసుకోవడం అయితే లేదు. దాదాపు ఈ వాదం నుంచి తగ్గించడానికి అయితే ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. ముందుగా మెగా మద్దతు కోరలేదు. ఈ ఇష్యూ కూడా సొంతంగానే హ్యాండిల్ చేయడానికి అయితే తీవ్రంగా ఆయన అయితే ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా ఏమకపోయినా చిరంజీవి గారి విషయంలో ఇంట్రడ్యూస్ అయితే ఖచ్చితంగా ఈ వివాదం అయితే చాలా వరకు తగ్గేది అయితే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు ఒకవేళ మెగా అభిమానుల మద్దతు ఉంటే ఖచ్చితంగా అటువంటి దాడులు జరగడానికి అయితే చాలా తక్కువ అవకాశాలు అయితే ఉండేది. ఏది ఏమైనా ఈ వివాదంలో వచ్చేసి అల్లు అర్జున్ గారికి అయితే చాలా వరకు అంటే మద్దతు అయితే లభించడం లేదు. అది కూడా బహిరంగంగా. ఇంటర్నల్గా చాలామంది సెలబ్రిటీలు అయితే వెళ్ళి ఆయన కలిశారు, అది వేరే విషయం. కానీ బహిరంగంగా ఆయనకు మద్దతు ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. చిన్న చితక పార్టీలు అయితే ఇచ్చిండొచ్చు, చిన్న చితక వ్యక్తులు, కానీ పెద్ద వ్యక్తులు అయితే ఈ విషయంపై అయితే ఎటువంటి స్పందన అయితే చూపించడం లేదు.